అవును. ఎవరో గరికపాటి నరసింహారావు ఎవరో అవును. ఇందులో వచ్చి వాట్సాప్లో ఎవరో పంపారండి. అవును. మన దగ్గర పొద్దున్నే చెప్తుంటారండి. ఆ, అన్నీ ఎంజాయ్ చేస్తూ కావలసిన భోజనం చేస్తూ అది తినకూడదు ఇది తినకూడదు, అవును. అందులో ఆయిల్ ఎక్కువ ఉంది, ఉమ్. ఇవన్నీ ఎందుకోసం అండి? ఉమ్. మీకు నచ్చే విధంగా మీరు జీవించి తక్కువ టైంలోనే చచ్చిపోయినా కూడా హ్యాపీయే కదా, ఎవరి కోసం బతకాలి 100 సంవత్సరాలు అన్నాడు నేను. అవును. అట్లాగా ఆ. పరుగు పందెంలో చచ్చిపోయి అక్కడ ఉమ్. ఇంత కలెక్ట్ ఇంత పోగేయాలి, ఉమ్. అక్కడ ఈ భూములు కొనాలి, ఉమ్. ఈ రియల్ ఎస్టేట్ పిచ్చి నాకు లేదండి. ఉమ్. నాకు అసలు నా పేరు నేను చాలా మనిషికి ఎంత అవసరం అంతే సంపాదించాను. ఉమ్. ఇంకా కాలు చెయ్యి కరెక్ట్గా ఉంటూ ఉమ్. మనకి ఇష్టమైన మంచాలు పడకుండా హాయిగా గడిచిపోవాలి. ఇష్టమైన పుస్తకాలు ఏవో చదువుకుంటూ, ఇష్టమైన సినిమాలు చూస్తూ, ఇష్టమైన ఫ్రెండ్స్ని కలుస్తూ, ఉమ్. మధ్య మధ్యలో ప్రొడ్యూసర్లు కొంతమంది ఉన్నారండి, వాళ్ళతో నేను పేకాడుతుంటాను. ఉమ్. పేక అంటే సీరియస్గా అదే అర్థమైంది, సరదాగా ఫ్రెండ్లీగా. పెళ్ళిళ్ళలో పేకాడతారు చూడండి. పెళ్ళిళ్ళు పండగలకి పబ్బాలకి అట్లా. పెళ్లి సందలో చెప్పి కాఫీలు తాగారా టిఫిన్ చేశారా అన్నట్టు నేను భోజన ప్రియుడిని అండి. ఉమ్. ఉమ్. నా ఆకారం చూస్తే మీకు అర్థమవుతుంది. ఉమ్.